మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన తొలుగడుగు కార్యక్రమం భాగంగా ఈ రోజు ఎస్సీ కాలనీ చింతలపాలెనికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ప్రభుత్వ పనితీరు పట్ల యాప్ ద్వారా అప్డేట్ చేసి వారి ద్వారా ఒక సైంటిఫిక్ వేలో, గతంలో పేపర్ కో లేకపోతే అనాలిసిస్ విధంగా కాకుండా సైంటిఫిక్ వేలో వాళ్ళ దగ్గరికి వెళ్లి ఈ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ బాగుంటే బాగుందని కొట్టండి, క్లిక్ చేయండి. అదేవిధంగా తల్లికి వందనము, పెన్షన్, రేషన్ కార్డులు, టిట్కో హౌస్లు వీటిలో ఏదైనా సమస్య ఉంటే తెలియజేయమని అడిగితే ప్రజలు చక్కగా బాగుంది, గత ప్రభుత్వం కన్నా చక్కగా ఏ కార్యక్రమం జరుగుతుంది. తల్లికి వందనం కూడా మాకు 3 పిల్లలు ఉంటే 3 పడినాయి, అందరూ చక్కగా, ఇంకా కొంతమంది రాకపోతే దానికి మాకు సమాధానం చెప్పారు, మళ్ళా నీకు ఈ మంత్ ఎండ్లోనే ఎప్పుడు వేస్తామని చెప్పారని చెప్పి చాలా చక్కగా ప్రజల్లో నుంచి స్పందన బాగుంది. ఈ ప్రభుత్వం ప్రజలకి ట్రాన్స్పరెన్సీ వేలుగా చెప్తూ ప్రజలకు ఏం చేయాలో, భవిష్యత్తులో వాళ్ళ అవసరాలు ఏంటో కూడా గుర్తించి చేసే విధంగా చర్యలు చేపడతామని మా నాయకుడు పెట్టిన ఈ కార్యక్రమాన్ని మేమందరం అభినందన తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు అచ్చాల రవి. నేను ఈ 7th వార్డు అధ్యక్షుడిని. సుపరిపాలనకు తొలి అడుగులో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు కనిగిరి నియోజకవర్గం 5th వార్డులో ఎస్సీ కాలనీలో మా ఎమ్మెల్యే గారు ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి ఈ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినటువంటి ప్రతి ఇంటికి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి మేము అడుగుతున్నాము, ఏమేమి మీరు వచ్చాయి, తల్లికి వందనం వచ్చిందా, లేకపోతే అమ్మఒడి వచ్చిందా, ఇలా 3 సంవత్సరానికి 3 సిలిండర్లు కుటుంబ ప్రభుత్వం అందిస్తుంది. ఇంకా ఎన్నోటువంటి పింఛన్లు, వితంతు పింఛన్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అయితే 3000 నుంచి 4 చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే ఈరోజు ఎన్నో కంపెనీలు, HCL అయితేమే, టాటా అయితేమే, గూగుల్ అయితేమే, ఈరోజు కాగ్నిజెంట్ అయితేమే, ఎన్నో ఉద్యోగ కంపెనీలను ఈరోజు మన రాష్ట్రానికి లోకేష్ గారు తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అన్నదాత సుఖీభవ రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్తో అనుసంధానం చేసుకొని ఈరోజు సంవత్సరానికి 20,000 అందిస్తున్నాము. అదొకటి. ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు యొక్క కానుకనే ఇవ్వబోతున్నారు. ఈ విధంగా ప్రతి 1 సంవత్సర వ్యవధిలోనే ఎన్నో 100 కోట్లటువంటి అమరావతి అయితేమే, వెలుగొండ ప్రాజెక్టుకి అయితేమే ఈరోజు సుపరిపాలనకి చాలా స్పీడ్గా గత 5 సంవత్సరాలు వినాశనం, విధ్వంసంతో కూడినటువంటి రాష్ట్రం 1 సంవత్సర వ్యవధిలోనే గాలిలో పట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి వేగంగా చెందుతుందని ఇది ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలి, గమనించాలి.